బెండకాయ ఫ్రై అనగానే అబ్బా మళ్ళీ బెండకాయ ఫ్రైయా అనుకోకండి. ఈ బెండకాయ ఫ్రై కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయాలనిపిస్తుంది. బెండకాయ ముక్కల్లో ఉప్పు, కారం, కొద్దిగా బియ్యపిండి, కొద్దిగా శనగపిండి, లైట్గా వాటర్ పోసి ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పోపు పెట్టుకోవాలి. ఆయిల్ తక్కువగా వేసుకోవాలి, ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదా బెండకాయ ముక్కలు. ఇలా ఆయిల్ తక్కువగా వేసుకుని అందులో పల్లీలు, కరివేపాకు, పోపు దినుసులు వేసుకుని అందులో కొద్దిగా ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకుని ఈ ఆనియన్ పల్లీలకి బెండకాయ ముక్కలు టేస్ట్ చూసుకున్న తర్వాత ఏమన్నా ఉప్పు కారం తక్కువగా ఉంటే మొత్తానికి సరిపడినంతగా ఉప్పు కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు వద్దు అనుకుంటే ఆయిల్లోనే పల్లీలు ఫ్రై చేసేసుకుని ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ దంచింది వేసుకుని బెండకాయ ముక్కలు వేడిగా ఉన్నప్పుడే మొత్తం అంతా కలిపేసుకున్నామనుకోండి, అదొక రకమైన టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.